మగవాళ్ళ పైన ఈ టైంలో అత్యాచారాలు అనేవి ఎక్కువ అయ్యాయా? హరాస్మెంట్, టార్చర్, ఫిజికల్ అబ్యూస్ అవసరం లేదు, మెంటల్ టార్చర్ ఈజ్ ఇనఫ్. కానీ ఇప్పుడు మెన్ వాయిస్ రేజ్ చేయాలంటే ఎక్కడ ఏం లేదమ్మా. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తా అంటే ఎవరు తీసుకోరు. 2022లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఫోన్లో ఉండడం, మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేది కాదు. 1 month 2 months తర్వాత నాకు చెప్పకుండా ఒకసారి బయటికి వెళ్ళింది. ఇంటికి రా, ఏంటి ఇక్కడ అంటే, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు టార్చర్ పెడుతున్నావు, కొడుతున్నావు, నువ్వు స్మోక్ చేసి నన్ను కాలుస్తున్నావు. పిఎస్లోకి వెళ్ళినా ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేరు. పిఎస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు, ఇక్కడే ఉందండి, ఇంటికాడ ఉంది అని చెప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబద్ధం ఆడారు. 2-3 అబ్బాయిలతోనే ఈమె సర్వైవ్ అవ్వడానికి 75 lakhs ఇస్తే డైవర్స్లో సైన్ చేస్తా అని చెప్పని అన్నారు. ఏమంటాడంటే, నువ్వు ఎవరైనా చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకో అంటే, ఇంకా నేను లైఫ్లో నేను పెళ్లి జోలికి పోను. ఉమెన్కి ఎంతైతే మీరు ప్రయారిటీ ఇస్తున్నారో మెన్ కూడా మీరు అంతే ప్రయారిటీ అండి. మెన్ క్రై కూడా వినండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ లీగల్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అద్విన్ కేదాసి గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. హలో సార్, మొన్న మీతో నేను కలిసినప్పుడు మనం ఒక దీంట్లో కలుసుకున్నాం, ఒక సోషల్ ప్లాట్ఫామ్లో కలుసుకున్నాము. కంప్లీట్గా సేవ్ మెన్ రైట్స్ అని చెప్పి ఒక స్లోగన్తో మీరు ముందుకు వస్తున్నారు. నిజంగా మగవాళ్ళ పైన ఈ టైంలో అత్యాచారాలు అనేవి ఎక్కువ అయ్యాయా? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ఎడ్విన్ కేదాసి అడ్వకేట్. సో మాధురి, అత్యాచారాలు అంటే అత్యాచారాలు ఫిజికల్ అత్యాచారం అనే కాదమ్మా. ఇప్పుడు అత్యాచారము, హెరాస్మెంట్, టార్చర్, ఫిజికల్ అబ్యూస్ అవసరం లేదు, మెంటల్ టార్చర్ ఈజ్ ఇనఫ్. క్రూయల్టీ గ్రౌండ్ తీసుకొని డైవర్స్ చేసినప్పుడు ఏంటంటే, క్రూయల్టీ గ్రౌండ్లో దాంట్లో కొట్టాలి, తిట్టాలి, లేకపోతే రోజు ఫైట్ చేయాలి, ఫిస్ట్ ఫైట్స్ ఉండాలని ఏముండదు మాధురి. ఇక్కడ ఏంటంటే సైలెన్స్ ఈజ్ క్రూయల్టీ హియర్. ఓకే, మెన్ ఆర్ బీయింగ్ టు సబ్జెక్ట్ టు క్రూయల్టీ అనేది ఎందుకు అంటే, మెన్ ఇప్పుడు విమెన్ ఎక్స్ప్రెస్ చేసినంత ఈజీగా మెన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఏంటంటే సొసైటల్ స్టిగ్మా కావచ్చు, లేకపోతే సొసైటల్లో ఉన్న ఒక ఇది కావచ్చు, భయం. కానీ ఇప్పుడు ఒక విక్టిమ్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ పోయి బయట సొసైటీలో చెప్పుకోలేరు ఎవరికి, ఇట్లా మా అబ్బాయికి ఇట్లా అవుతుంది, లేకపోతే మా కోడలు మా కొడుకుని కొడుతుంది, లేకపోతే తిడుతుంది, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోలేరు. సో అట్లాంటి వాళ్ళు అన్టోల్డ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. చెప్పుకోలేనంత ఇది నడుస్తూ ఉంది, ట్రామా నడుస్తూ ఉంది, చెప్పుకోలేనంత యాగ్ని నడుస్తూ ఉంది మెన్ మైండ్లో. సో ఏంటంటే దీన్ని డే టు డే దాంట్లో ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అతుల్ సుభాష్ బెంగళూరులో చచ్చిపోయిన టెక్కీ ఏమంటాడు, నేను చచ్చిపోతే అన్న ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుందేమో, అట్లీస్ట్ లెట్ మీ రేజ్ మై వాయిస్ అన్నాడు. ప్లస్ ఇంకో మాట ఏమంటాడు, నేను కట్టే అమౌంట్ మొత్తం వాళ్ళకి నేను ఎందుకు కట్టాలి, నేను కట్టే అమౌంట్ మొత్తం వాళ్ళ జీతాలకు, కోర్టు స్టాఫ్ జీతాలకు పోతా ఉంది, జడ్జెస్ జీతాలకు పోతా ఉంది. ఈమె నా మీద ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తూ, ఫాల్స్ డిమాండ్ చేస్తూ, ఫాల్స్ క్లెయిమ్స్ తీసుకుంటుంది నా దగ్గర. సో నేను ఎంతకాలం చేసినా కూడా నాకు జస్టిస్ అనేది జరగదు, జస్టిస్ అనేది రాదు నాకు. నేను కాన్బట్ సిచ్యుయేషన్లో నేను ఇంకేం చేసుకోవాలి. సో ఇంకా దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నాకు న్యాయం జరిగితేనేమో నా వస్తికాలను ఇది చేయండి, లేకపోతే గటర్లో పడేయండి అని అన్నాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటే ఆ డెసిషన్ తీసుకొని ఉంటాడమ్మా. బ్రతకటానికి చాలా గట్స్ కావాలి, కానీ చావాలంటే చాలా అసలు గుండె ధైర్యం అనేది చాలా కావాలి. అతుల్ సుభాష్ తర్వాత కూడా ఇంకొక కేసు మనం చూసాం సార్, ఢిల్లీలో ఒక మెరైన్ ఇంజనీర్ కాదు, ఒక డ్రమ్ లో కట్ చేసేసినారు. డ్రమ్ లో కట్ చేసి కాదు సార్, ఒక బేకరీకి సంబంధించి ఒక ఇది హెరాస్మెంట్ చేస్తూ ఉంటే సూసైడ్ చేసేసుకున్నారు. వాళ్ళ అక్క చెప్పింది, ఆమెను కొట్టే వాళ్ళు మా బేకరీకి వచ్చి ఆ పర్సన్స్ అందరూ వచ్చి మా మీద దాడి చేసేవాళ్ళు, ఇవన్నీ తట్టుకోలేక నా తమ్ముడు ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి. అంటే ఇంతకు ముందు ఏంటంటే అమ్మా, ఇప్పుడు విమెన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి, విమెన్ ప్రొటెక్ట్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మెన్ వాయిస్ రేజ్ చేయాలంటే ఎక్కడ ఏం లేదమ్మా. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఒక అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తా అంటే ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడమ్మా నాకు. ఆ అబ్బాయికి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజులకే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ అబ్బాయి ఎప్పుడైతే డ్యూటీకి వెళ్ళిపోతాడో, ఈ అమ్మాయి బయట ఒక బాయ్ ఫ్రెండ్ రెడీ పెట్టుకుంటుందా, తనతో బైక్ మీద వెళ్ళిపోతుంది. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంజనీర్స్ ఇద్దరు
నా క్లయింట్ ఇంజనీర్, ఈ అమ్మాయి కూడా ఇంజనీర్. ఇద్దరు Okay. ఇంజనీరింగ్ కాలేజ్లో కలుసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఎవరినో బయట పిలుచుకోవాలా, బైక్ రెడీ పెట్టుకోవాలా, బైక్ మీద ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఎవరినో బయటకు పిలుచుకోవాలంటే అది డిఫరెంట్ గైస్ ఉంటారా? డిఫరెంట్ బాయ్స్, ఒక్క బాయ్ కాదు, సేమ్ బాయ్ కాదు, డిఫరెంట్ బాయ్స్. ఏంటి సార్ ఏంటండి? ఇది? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కావాలంటే నేను ఇప్పుడు మాట్లాడిపిస్తా, వినమ్మా. నేను నా క్లయింట్ తోటి మాట్లాడిపిస్తాను, మీరే మాట్లాడండి, మీరు వినండి. చెప్తాడు, తనే చెప్తాడు, వినండి Okay. మీరు. హలో, హలో ఒక్క నిమిషం మాట్లాడు, ఇక్కడ మేడం తోటి మాట్లాడు, హలో సార్. మాట్లాడు. హలో మేడం. ఓకే, నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధురి. ఓకే. ఆ, ఏంటి సార్ అసలు ప్రాబ్లం ఏంటి? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత డిఫరెంట్ అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిస్తోంది నా వైఫ్ అని సార్ని అప్రోచ్ అయ్యారంట. ఒక్కసారి మీ స్టోరీ చెప్పగలుగుతారా? సారీ, ఇలాంటి పర్సనల్స్ అడగడం కరెక్ట్ కాదు, బట్ అంటే ఇలాంటి మీలాంటి వాయిసెస్ బయటకు వస్తే సమాజంలో ఏం జరుగుతుంది? ఎప్పుడు మగవాళ్లే మగవాళ్లే ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేస్తున్నారు, మగవాళ్లే ఆడవాళ్ళని బాధిస్తున్నారు అనే దాని కాకుండా మగవాళ్ళు కూడా బాధింపబడుతున్నారు అనే దానికి ఒక ఆన్సర్ దొరికినట్టు అవుతుంది. కుడ్ యూ? యా మ్యామ్, నథింగ్ బట్ ఒక 3 years బ్యాక్ మేడం, 2022లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. 2022. యా, 22. ఎన్ని ఇయర్స్ లవ్ అండి మీది? బిఫోర్ 4 years మ్యామ్. ఓకే. బిఫోర్ 4 years, ఆఫ్టర్ 4 years మేము ఇంట్లో మాట్లాడేసాం, వాళ్ళ ఇంట్లో మాట్లాడి, మా ఇంట్లో మాట్లాడి. ఏ ఏజ్ లో మీరు లవ్ లో పడ్డారు? ఏ ఏజ్ లో మీరు పెళ్లి చేసుకున్నారు? Is it mandatory to tell? ఇట్స్ నో, పర్వాలేదు చెప్పండి, నో ప్రాబ్లం. After my studies around 25 or 25, we are in love. 24, I think. ఓకే. Then we got married. Okay. పెళ్లి అయిపోయిన తర్వాత నాన్న వాళ్ళ ఇంట్లో మాట్లాడేసరికి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పెళ్లి చేసుకోవడం. సో ఈ అమ్మాయికి నా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సింగిల్ పెన్నీ కూడా ఖర్చు చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా నాన్ననే చూసుకున్నారు. అండ్ నేను ఇద్దరం. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చేసిందా, లేకపోతే మీ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేశారా? మేము వెళ్ళి కన్విన్స్ చేసాం. ఓకే. మేము వెళ్ళి కన్విన్స్ చేసాము. పెళ్లికి కూడా వాళ్ళు వచ్చారు. ఓకే. కాకపోతే వాళ్ళది ఎట్లా ఉంది అంటే, మేమేం ఖర్చు చేయం, పెళ్లి అమ్మాయి మీకు ఇష్టం కాబట్టి మీరు చేసుకోండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇది అవుట్ ఆఫ్ రిలీజియసా లేకపోతే ఇంటర్ కాస్టా? ఇంటర్ కాస్ట్ ఏం కాదండి, సేమ్ కాస్ట్. సేమ్ కాస్ట్. Okay. కాస్ట్ ఏం కాదు. ఓకే ఓకే ఓకే. సేమ్ కాస్ట్ లో పెళ్లి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి చూసాం. వాళ్ళు చేయాలని అనుకున్నారు. మేమేం ఖర్చు చేయం, మీకు అమ్మాయి ఇష్టం, అమ్మాయికి అబ్బాయి ఇష్టం కాబట్టి మేము పెళ్లి చేసే స్తోమతలో లేము అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ గా అమ్మాయి వాళ్ళందరూ కలిసి ప్రీ ప్లాన్డ్ గా పెళ్లి చేశారు. అంటే నాన్న సరే నా ఇష్టం అని చెప్పేసి నాన్న పెళ్లి చేశారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లోకి వచ్చాం. నేను ఒక సోసో కంపెనీలో జాబ్ చేసుకుంటూ నేను ఉన్నా. షీ యూజ్డ్ టు స్టే ఇన్ అవర్ హోమ్, ఇంట్లోనే ఉండేది. తను చదువుకుంది కదా, జాబ్ చేయాలన్న ఆలోచన లేదా తనకి? జాబ్ చేయమని చెప్పి నేను అన్నాను, ఏం ఫోర్స్ ఏం చేయలేదు. ఓకే. జాబ్ చేయమని చెప్పాను అన్నాను. న్యూలీ మ్యారీడ్ కాబట్టి అంత పెద్ద కన్వర్జేషన్ కూడా జాబ్ అంత వరకు కూడా వెళ్ళలేదు. ఓకే. నేను ఇంట్రెస్ట్ ఉండే ఇంట్లోనే ఉంటాను అన్నాను. విత్ ఇన్ 3 to 4 months కైండ్ నేను అబ్జర్వ్ చేశా ఆమెలో బిహేవియర్, చేంజ్ ఆఫ్ బిహేవియర్. ఎలా అంటే ఎక్కువ ఫోన్ లో ఉండడం. షీ డోంట్ యూస్ టు కుక్. మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేది కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సారీ ఫర్ ఇంటరప్షన్ మళ్ళీ అగైన్. మీరు మీ పేరెంట్స్ తో ఉన్నారా లేకపోతే మీరు సింగిల్ గా ఉన్నారా? మేమిద్దరు ఇండివిజువల్ గా హైదరాబాద్ లో, నాకు జాబ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాం హైదరాబాద్ లో. పేరెంట్స్ నాకు పెళ్ళైన ఒక 15 to 20 days, విత్ ఇన్ 15 to 20 days నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. నాన్న వాళ్ళు లేరు, ఇన్వాల్వ్మెంట్ లేదు ఆఫ్టర్ మ్యారేజ్. డాడీ, మా పేరెంట్స్ డ్యూటీ ఏంటంటే పెళ్లి చేశారు, అయిపోయింది, మీరు ఉండండి అని చెప్పేసి. ఓకే. చేంజ్ ఆఫ్ బిహేవియర్ అబ్జర్వ్ చేశాను. ఎక్కువ ఫోన్ లోనే ఉండేది. సరే ఉన్నది అని చెప్పాను. అంటే నా వర్క్ నేను చూసుకుంటూ ఉండేది.
లేటర్ ఆన్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత బయటికి వెళ్తా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి స్టార్ట్ అయింది. సరే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎలాగో కాలేజే కదా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలంటే వెళ్తా అని చెప్పి స్టార్ట్ అయింది. నేను ఒకసారి పంపిస్తాం, రెండోసారి వద్దు అని అంటాం కదా యాక్చువల్లీ. వెళ్ళొద్దు, కలిసి వెళ్దాం ఈవినింగ్ అని అంటే ఫర్ వన్స్ నాకు చెప్పకుండా ఒకసారి బయటికి వెళ్ళింది. సరే వెళ్ళింది, అయిపోయింది. వెళ్ళింది అయిపోయిన తర్వాత ఒక 4 days తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా, అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నా అంటే సరే వెళ్ళు అని చెప్పని అనుకున్నా. అన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది కావచ్చు అనుకుని నేను కూడా ఇక్కడ నా జాబ్ లో నేను వాళ్ళ పేరెంట్స్ తో కూడా ట్రాకింగ్ లోనే ఉన్నా. నేను అక్కడ ఉంది, వెళ్ళిందా, ఇంట్లో ఉంది అని అంటే లేటర్ ఆన్ హైదరాబాద్ లో సమ్ హాస్టల్ లో ఆమె ఉంది అని చెప్పి నా ఫ్రెండ్, మా కాలేజ్ ఫ్రెండ్స్, నా సర్కిల్ ఆఫ్ గ్యాంగ్ లో వాళ్ళ హాస్టల్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ ఒక చిన్న డౌట్ అండి, హాస్టల్లో రూమ్ తీసుకుని తను ఉందా, లేకపోతే వేరే అబ్బాయితో అక్కడ హాస్టల్లో ఉందా? అబ్బాయి హాస్టల్లో లేదు, గర్ల్స్ హాస్టల్ అక్కడ స్టే చేస్తుందని చెప్పి తెలిసింది. వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళని కనుక్కోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక 2 days ఏమో ఇంటికే వస్తుందని చెప్పారు. దెన్ ఒక 2-3 days తర్వాత వాళ్ళు నా కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోతే ఇక్కడ ఉన్నట్టు నాకు తెలిస్తే నేను వెళ్ళి ఇంటికి రా, ఏంటి ఇక్కడ అంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు, కొడుతున్నావు, తిడుతున్నావు, నువ్వు స్మోక్ చేసి నన్ను కాలుస్తున్నావు అని చెప్పని ఆ రోజు పబ్లిక్ లో గొడవ జరిగింది. అరే ఎందుకు, ఏమైంది, ఇట్లా అని అంటే లేదు లేకపోతే ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని పిలుస్తా అది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అబ్బాయి వస్తాడో ఆ కార్లో ఎక్కేసి బయటికి వెళ్ళిపోయాను. సార్ నేను ఎందుకు గొడవ అని చెప్పి నెక్స్ట్ డే నేను ఎడ్విన్ సార్ని కాంటాక్ట్ అయ్యా. ఇట్లా ఉంది సార్ అని చెప్తాను, ఫస్ట్ వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వరా అని చెప్పి చెప్పాడు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. సరే ఇట్లా నా వైఫ్ మిస్సింగ్ ఉంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ 2 days ఏమో వాళ్ళ పేరెంట్స్ మా దగ్గరే ఉందన్నది. ఒక 2-3 days తర్వాత వాళ్ళ కాంటాక్ట్లు నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేరు అని చెప్పాను. 4th day తర్వాత ఇక్కడ హాస్టల్లో ఉన్నదని చెప్పి తెలుసా, నేను వెళ్తే నేను రాను అని చెప్పాను. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేద్దామన్నా వాళ్ళు మాకు కన్సర్న్ అవ్వట్లేదు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని చెప్పి నేను అక్కడ పిఎస్ లోకి వెళ్ళి అంటే పిఎస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశారు. ఇక్కడే ఉందండి, ఇంటికాడ ఉంది అని చెప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబద్ధం ఆడారు. సరే ఇదంతా నాకు నచ్చలేకపోతే వెయిట్ చేసా, 1 month 2 months వెయిట్ చేసా, వస్తుంది ఏమో అని చెప్పని. దాని తర్వాత నేను ఆమె కోసం ఎంక్వైరీ అంటారు, ట్రాకింగ్ అంటారు, లేకపోతే ఇష్టంతో ఆమె గురించి కనుక్కోవడం అంటారు, అది నాకు తెలీదు. కానీ ఆమె ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఏంది అంటే అని నేను ఫాలో అప్ అవ్వడం స్టార్ట్ చేశా. తన ఫ్రెండ్స్ అయినా నా ఫ్రెండ్స్ అయినా ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పని ఆమె సోషల్ మీడియాలో అయినా చూస్తూ ఉన్నాను నేను. ఫర్ ద ఫస్ట్ మంత్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది. దాని 2nd month పంజాబ్ వెళ్ళింది ఫ్రెండ్స్ తోటి, ఒకసారి గోవాకి వెళ్ళింది, ఒకసారి కేరళకి వెళ్ళింది. వీళ్ళంతా కాదండి మీ కాలేజ్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళంతా? లేదండి, తను డిఫరెంట్ కాలేజ్, నేను డిఫరెంట్ కాలేజ్. కాకపోతే మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ లో అయినా ఇన్ రిలేషన్షిప్ లో అయినా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ పరిచయం ఉంటారు కదా. ఓకే. ఒక 2-3 అబ్బాయిలతోని పంజాబ్ వెళ్ళి అక్కడ జాబ్ అని చెప్పాను, అక్కడ కొన్ని రోజులు ఉంది. ఇంకా వేరే కేరళలో కొన్ని రోజులు వెళ్ళింది. గోవాకి ఒక 4 days ట్రిప్స్ అని చెప్పింది. ఫుల్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ కూడా ఉన్నారు లేరో ఐ డోంట్ నో, బట్ ఈమైతుంది. ఇట్లా ఉంది. ఇంటికి రమ్మంటే నేను రాను, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు వేస్ట్, నువ్వు చేసే చిన్న జాబు, నీకు వచ్చే డబ్బులు నాకు సరిపోవు అని చెప్పని. పెళ్లికి ముందు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మీరు ఆమెకు చెప్పలేదా? ఎందుకు తెలియదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిళ్ళు, మా ఇల్లు చూసిళ్ళు, మేము వాళ్ళ ఇల్లు చూసిన, మా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు. తెలియకుండా ఏం చేస్తారు, తెలుసండి, తెలిసే చేసుకున్నారు. ఓకే. తెలిసే చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఇలానే ఇది ప్రొసీడ్ అవుతుంది, ప్రోలాంగ్ అవుతుంది. ఆమెనేమో చూస్తే బయట ఉంది, నేనేమో ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఇన్ కేస్ బిఫోర్ మ్యారేజ్ ఆమెకి ఏమన్నా అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, నాకు పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ అవుతానని చెప్పి
చాలా రోజులు అడిగే వరకు అడిగామండి, వస్తారా పెళ్లి చేసుకోండి, రిటర్న్ రండి, ఉండు బాగుండు అడిగే వరకు అడిగాం. ఒక సర్టన్ లెవెల్ తర్వాత ఇష్టం అనేది పోతుంది. దాని తర్వాత ఇలా ఉంది సార్ అంకుల్, నాకు ఇష్టం లేదు, ఐ వాంట్ అప్లై డైవర్స్, దానికి మీరే హెల్ప్ చేయాలి అని అంటే అంకుల్ తో మాట్లాడి డైవర్స్ ఫైల్ చేశాం. డైవర్స్ ఫైల్ చేసిన వెంటనే వాళ్ళు ఒక 2-3 ఆ ప్రొసీజర్ కూడా నాకు అంత ఐడియా లేదు. ఒకసారి నోటీసెస్ వెళ్ళాయి, సెకండ్ టైం నోటీసెస్ వెళ్ళాయి, ఇంకో థర్డ్ టైం నోటీస్ వెళ్తే రావద్దు, ఆ డైవర్స్ నా సైడ్ వస్తుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత అప్పుడు వచ్చారు, కోర్టులో అటెండ్ అయ్యారు. మేము కౌంటర్ ఫైల్ చేసుకుంటాం, మేము ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నా, దాన్ని ఒక 1.5 year వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇన్ ద మిడిల్ మధ్యలో వీళ్ళు అనేసి వాళ్ళ విలేజ్ లో, వాళ్ళ ఊర్లో నా మీద, మా మమ్మీ, మా డాడీ, మాకు సిస్టర్ ఉంటారు, వాళ్ళ మీద ఈ 498 గృహహింస, అటెంప్ట్ మర్డర్, ఇంకా డైవర్స్ వాళ్ళకు ఉంటాయి కదండి లేడీస్ కి రూల్స్, 498 కేసెస్. నాకు ఆ కేసెస్ కూడా ఐడియా లేదు. ఏది వీలైతే అది రాసేసి నిజామాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత సరే మీ డైవర్స్ అయితే ఇస్తా, నేను ఈ కేసు డైవర్స్ ఇస్తా, ఈ కేసెస్ విత్డ్రా చేసుకోండి అని చెప్పని మేము అడిగితే వాళ్ళకి 75 lakhs కావాలంట అండి ఈమె బతకడానికి. ఓకే, ఈమె సర్వైవ్ అవ్వడానికి 75 lakhs ఇస్తే డైవర్స్ లో సైన్ చేస్తా అని చెప్పని అన్నారు. లేకపోతే మీ ఫ్యామిలీ మీద మ్యూచువల్ ఫండ్ కన్సర్న్ కింద వెళ్తా అన్నారు, లేకపోతే మీ ఫ్యామిలీ మీద అందరి మీద ఈ కేసెస్ అన్ని ఫైల్ చేస్తా అన్నారు. 75 lakhs నేను బేర్ చేయలేను కాబట్టి ఆ కేసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో సర్వైవ్ అవుతుంది, ఇంకా నడుస్తుంది ఆ 498 కేసు. నేను, నా ఫ్యామిలీ అందరం ఆ కేసు చుట్టూ తిరుగుతున్నాం. అండ్ ఇంకొకటి దీనికోసం ఎట్లా అది అంటే ఇదంతా ఫేక్ కేసు, మేము ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ అంకుల్ నే కన్సల్ట్ అయ్యాను, ఇట్లా 498 వేసాను అని అంటే మాక్సిమం ఒక 1.5 year అవుతుందండి. నేను పిఎస్ లోకి వెళ్ళినా ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేరు, అది చేసినా ఏం కంప్లైంట్ తీసుకోరు. సరే పిఎస్ లోకి వెళ్తే కోర్టులోకి వెళ్ళండి, కోర్టు నుంచి రావాలి అది ఇది అని చెప్పని అలా అన్నారు. మళ్ళీ కోర్టులో అంకుల్ తోటి కలిసి, ఎడ్విన్ సార్ తో కలిసి ఫైల్ చేసాం. 1.5 year నుంచి డేట్ ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు కానీ కేసు అయితే తీసుకోవట్లేదు. ఇది జరిగింది, ఇంకా అలానే ఉంది కానీ ఏంటంటే వాళ్ళైతే డబ్బులు ఇస్తే కేసు విత్డ్రా చేసుకున్నాం, డబ్బులు కావాలి. ఇదంతా మనీ చుట్టూ నడిచింది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఒక్క నిమిషం అండి. అయితే ఇక్కడ అడ్విన్ గారు కంప్లీట్గా అమ్మాయిని చూస్తే విలాసాలకి బాగా అలవాటు పడిపోయి ఈ అబ్బాయిని వదిలించుకొని ఇంకా మంచి వేరే అఫైర్స్ తో ముందుకెళ్తూ ఉంది. ఈ కేసులో మాధురి ఇక్కడ ఇష్యూ ఏంటంటమ్మా, ఒక రిలేషన్షిప్లో ఒక దగ్గర టికాయిస్తేనే టికాయించగలరు. ఆ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఓకే, ఒకసారి నువ్వు ఇట్లా స్టోన్ ఇట్లా రోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇట్ విల్ నెవర్ స్టాప్. ఇప్పుడు ఇవాళ బుల్లెట్ తోటి స్టార్ట్ అయింది, రేపు BMW తోటి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ కార్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే వీడికన్నా వాడు బాగున్నాడు, వాడికన్నా వాడు బాగున్నాడు. రిలేషన్షిప్ ఏంటంటే ఒకవేళ నీకు ఆ ఇంటెన్షన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే రిలేషన్షిప్లో ఒకటే దగ్గర నువ్వు స్టిక్ ఆన్ అవుతావు. కానీ వన్స్ యూ గెట్ టు నో వీడు నాకన్నా వాడికన్నా ఇంకెక్కువ ఖర్చు తనకన్నా ఇంకొక అతను ఇంకెక్కువ రెడీ ఉన్నాడు ఖర్చు పెట్టడానికి, ఒక్క రోజుకే మరి అది ఏమున్నా కూడా అది ఇదంతా 1 day మ్యాచ్ లేకపోతే 1 night షో అనేది వీళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే ఇదంతా తప్పుతుందమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే మీతో మాట్లాడినారో తన లైఫ్ అయితే పోయింది కదా, తన లైఫ్ అయితే పోయింది. ఇప్పుడు ఏమంటాడంటే నువ్వు ఎవరినైనా చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకో అంటే ఇంకా నేను లైఫ్లో నేను పెళ్లి జోలికి పోను, నాకు ఇప్పటితోటే నాకు చాలా అయిపోయింది. ఈ అబ్బాయి వల్ల సిస్టర్ డెలివరీ అయిందమ్మ, అప్పుడే డెలివరీ అయిన అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు 498. వీళ్ళు అక్కడికి పోతే మన నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పోతే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మన హ్యూమన్ రైట్స్ నుంచి ఎవరు వచ్చినారని చెప్పేసి వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు వస్తే అంటారు ₹1 కోటి ఇచ్చేసి సెటిల్ చేసుకో. వీళ్ళేమో 75 లక్షలు అంటే వాళ్ళు ₹1 కోటి అన్న తర్వాత ఇంకేమంటారు, వీళ్ళు కార్లో వచ్చినారు కదా ఇదే కార్లో వేసి వీళ్ళని అంటు పెడితే మొత్తం కేసే క్లోజ్ అయిపోతుంది కదా, వీళ్ళు ఉండరు.
ఇప్పుడు వీళ్ళ ప్రాపర్టీస్, ఊర్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ మొత్తం మాకు వచ్చేస్తాయి అని అంటారు. చెప్పు, ఎక్కడ నో వే కన్సర్న్ ఉన్న అమ్మాయిని, డెలివరీ అయిన అమ్మాయిని 498లో ఇరికించింది ఎందుకు? ప్రెజర్ బిల్డప్ చేయడానికి. సో ఈజ్ దిస్ ద వే దట్ యూ విల్ సెటిల్ యువర్ థింగ్స్? అంటే ఈజ్ దిస్ ద ఓన్లీ వే? అంటే ఫాల్స్ కేసు వేయాలా, సెటిల్మెంట్కి రావాలా, ఫాల్స్ కేసు వేయాలా, సెటిల్మెంట్కి పిలవాలా? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ జెండర్ ఈక్వల్ లాస్. ఓకే. విమెన్కి ఎంతైతే మీరు ప్రయారిటీ ఇస్తున్నారో మెన్కి కూడా మీరు అంతే ప్రయారిటీ ఇవ్వండి. మెన్ కూడా, మెన్ క్రై కూడా వినండి. సేవ్ మెన్ అనేది దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టార్టింగ్ అ న్యూ ఇది. అంటే దిస్ ఈజ్ అవర్ న్యూ కన్సర్న్ అంటే ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్. అంటే ఇట్లా చెప్పుకోకుండా ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. ఒక అబ్బాయి నాకు క్లయింట్ ఉన్నాడు. ఈ అమ్మాయి పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన అమ్మాయి, ఈ అబ్బాయి మా బీడిఎస్ డాక్టరు. ఈ అమ్మాయి రూమ్లో సైకో ఉంటుంది, సైకో. ఈ అబ్బాయిని కొడతా ఉంటే ఈ అమ్మాయి బాధపడలేక తను ఉండే బెడ్రూమ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాడు. నమ్ముతారా మీరు? దిస్ క్లయింట్ ఈస్ దేర్ రైట్ నౌ విత్ మీ. ద కేస్ ఈజ్ రన్నింగ్ ఇన్ మల్కాజ్గిరి. సో మీరు దీనికి ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఒక రూమ్లో ఉంటే దట్స్ అ ప్యూర్లీ పర్సనల్ థింగ్, రైట్? ఇట్స్ 4 walls, విత్ ఇన్ 4 walls. ఏం జరిగినా కూడా అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది, వెదర్ ఇట్స్ అ రిలేషన్షిప్ ఆర్ కోహాబిటేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ అమ్మాయి పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక, ఈ అమ్మాయి పెట్టే టార్చర్ తట్టుకోలేక, ఈ అమ్మాయి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదని ఒకరోజు బాత్రూంలోకి వెళ్ళేసి ఫెనాయిల్ ఉంటే ఫెనాయిల్ తాగేసింది. ఒకరోజు చెప్తే నమ్మరు, తాళి తీసుకొని గ్రిల్కి వేసుకుంది, బాత్రూంలో గ్రిల్కి వేసుకుంది, నేను చచ్చిపోతాను. ఈ అమ్మాయి పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక ఇంకా సీసీటీవీలు పెట్టుకున్నాడు. ఏమంటది తన డిమాండ్ ఏంటి? వాళ్ళకి ఇల్లు ఉంది, అబ్బాయిని అమ్మాయి కొడుతుంది, అబ్బాయిని అమ్మాయి కొడుతుంది. ఈమె కొట్టడం తట్టుకోలేక, ఈమె హెరాస్మెంట్ తట్టుకోలేక, రేపేమన్నా అయితే నేను 7 years మొత్తం నా ఫ్యామిలీ మొత్తం లోపడిపోతుంది అనే భయంతో సీసీటీవీలు పెట్టుకున్నాడు. ఈ అబ్బాయిని కొడుతున్న అమ్మాయి ఉరేసుకోవటం లేదంటే ఫినాయిల్ తాగటం, షీ హ్యాస్ అ సైకాలజికల్ ప్రాబ్లమ్ అమ్మా. ఆమెకి సైకాలజికల్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ పేరెంట్స్ ని కన్సల్ట్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ వచ్చేసి వీళ్ళకి ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు లేడు, ఈ అబ్బాయి కన్సెంట్ లేకుండా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తుంది. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఎవ్రీ మంత్ ఒకరోజు తీసుకెళ్ళేసి సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్కి తీసుకెళ్తుంది. చెప్పకుండా పెళ్లి చేసినారు. బాయ్ ఇస్ అ బీడిఎస్ డాక్టర్. ఏంటి బాబు నీ బాధ ఏంటంటే, సార్ నీకు దండం పెడతా సార్, నన్ను దీంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని రా అని అన్నాడు. పేరెంట్స్ భయపడతా ఉన్నారు, సార్ ఏమన్నా అయితే మేమందరం లోపడిపోతాం సార్ అని. హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ పోవాలా? ఇలాంటి కేసెస్లో ఎందుకు కోర్ట్స్ తొందరగా ఒక మార్గాన్ని చూపించు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడిన కేసు అంటే మ్యూచువల్ కన్సర్న్ అయినా కావాలి, లేదు అంటే ఎవరో ఒకరు తగ్గి మాకు ఇది వద్దు అని చెప్పి. ఇక్కడ ఏమైందంటే మాదిరి, ఇప్పుడు ఇదే కేసులో అమ్మాయి షీ డింట్ కమ్ ఫార్వర్డ్, నా దగ్గర డబ్బులు లేవు, నేను కంటిన్యూ చేయలేనంటే కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసింది. షీ నెవర్ కోఆపరేటెడ్ విత్ ద అడ్వకేట్, నార్ ద అడ్వకేట్ టుక్ ఇట్ సీరియస్లీ. నా క్లయింట్కి డైవర్స్ అయిపోయింది, 90 days అప్పీల్ పీరియడ్ కూడా అయిపోయింది. అరే అప్పీల్ పీరియడ్ కూడా అయిపోయింది కదా, నువ్వు డైవర్స్ తీసుకుంటే ఇంకా అక్కడ ఉన్న కేసులు అవి ఏమైతే నాకు తెలియదు, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు, నేనేమొద్దు, హ్యాపీగా ఉన్నా. చెప్పండి. సో జరుగుతున్నాయా లేదా? అకృత్యాలు జరుగుతున్నాయా లేదా? లేకపోతే మెన్ విక్టిమ్స్ అవుతున్నారా లేదా? మీరు చెప్పండి నాకు. ఈజ్ ఇట్ ట్రూ? ఇంకో క్లయింట్ కూడా ఉన్నాడు, సేమ్ ఇట్లాంటి కేసు. ఇట్లా అంటే ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ, ద ట్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏంటంటే కొట్టాలా, తిట్టాలా, ఏదైనా చేయాలి, మేమేం చేసినా కూడా మమ్మల్ని ఎవరు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇదే కేసులో, అదే మల్కాజ్గిరి కోర్టులో నేను 1.5 year అయిందమ్మా ప్రైవేట్ కేసు వేసేసి, ఇంతవరకు రిఫర్ కాలేదు. ఇప్పుడు మగవాళ్ళు అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడితే తప్పు అని చెప్పి కోర్టులకి, కేసెస్కి, డివోర్సెస్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ వెళ్తున్నారు. అదే అమ్మాయిలు అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి అవతల వాళ్ళని అంటే మనసు బాధపడేటట్టు చేస్తే వాళ్ళకి ఏమైనా కేసెస్ ఉంటాయా? అదే అమ్మ మాధురి, ఇప్పుడు వచ్చింది ఏంటంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లా, మిస్యూజింగ్ ద లా. ఆయన చేసినాడా చేయలేదా అది తర్వాత సంగతి, ముందు కేసు అయితే అలా. ఏంటంటే ఆహా నువ్వు నన్ను ఇట్లా చేస్తావు. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో నన్ను ఇనాప్రాపరియేట్గా చూసినాడంటే ఇమీడియట్గా కేసు బుక్ అవుతుంది. అదే ఒక అబ్బాయి వెళ్ళేసి నన్ను కొట్టింది, తిట్టింది, నన్ను కాల్చిందంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు? సమాజంలో ఒక ఇట్స్ అ న్యూ ట్రెండ్ అమ్మ. ఇప్పుడు న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటంటే అవును నా కూతురికి ఇష్టం లేదు, ఉండదు, అవును కేసులు వేస్తాం, మేము సెటిల్ చేసుకుంటాము. ఇంకొక అమ్మాయి అమ్మ, ఒక ప్రొఫెసర్ వాళ్ళ కొడుకు.
సార్ అంటే ఏంటి వీళ్ళకి ఇప్పుడు ఈ కేసు తీసుకుందాం. ఒక 4 ఇయర్స్ ఆఫ్ లవ్ ట్రావెల్ అయ్యారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ లవ్‌లో ఈ అబ్బాయికి ఆ అమ్మాయి సంగతి తెలీదా? ఈ అమ్మాయి వేరే ఫ్రెండ్స్‌తో తిరుగుతోందని కానీ, అంటే ఇది ఫస్ట్ డే ఆఫ్ ఇది దీంతోనే స్టార్ట్ అయింది కాదు కదా! మాధురి, ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటమ్మా, థింగ్స్ బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ద మూమెంట్ ఐ టచ్ యువర్ ఫోన్, హ్మ్. భార్య ఫోన్ టచ్ చేయొద్దు, హ్మ్. నీ ప్రైవసీని నేను భంగం చేసినట్టు, హ్మ్. నీ ఫోన్ కాల్ డేటా చెక్ చేయొద్దు. నేను హ్మ్. ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు ఈ క్లయింట్ ఎవరితో అయితే నేను మాట్లాడిపించినానో, హ్మ్. ద మూమెంట్ హీ గోస్ టు ఆఫీస్, హ్మ్. షీల్ గెట్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ఇది పిజ్జా, స్విగ్గీ నుంచో లేకపోతే జొమాటో నుంచో. హ్మ్. వీడికి ఎప్పుడు ఏ రోజు వండి పెట్టింది లేదు. వీడి ఇంటికి వచ్చేసరికి నాకు కడుపు నొప్పి లేచి పండుకుంటుంది. ఒక రోజు రాత్రి 12:30కో 1 గంటకో లేచి చూస్తే టిక్టాక్లో వీడియోస్ చేస్తూ ఉందట. రాత్రి ఏమో స్విగ్గీ నుంచి ఫుడ్ తెప్పించింది, రాత్రి 12, 1 గంట టైంలో లేచి టిక్టాక్లో వీడియోలు చేస్తూ ఉంది. హ్మ్. ఏంటి అంటే, అవును నాకు నిద్ర వస్తలేదు అందుకే టిక్టాక్ చేస్తున్నా అంటదట. ద మూమెంట్ హీ టచెస్ హర్ ఫోన్, నా ప్రైవసీని నువ్వు భంగం చేసినావు. చెప్పు మరి ఎక్కడికి వెళ్ళాలా? ఇంకా మగవాళ్ళు అంటే ఎక్కడ కామన్ ప్లాట్ఫామ్ అనేది ఏముంది? ఎక్కడ అంటే వేర్ టు ఫైల్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? సో ఫర్ దట్ రీజన్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ జెండర్ ఈక్వల్ లాస్. ఇట్ షుడ్ బి ఈక్వల్ ఫర్ బోత్ ద మెన్ అండ్ విమెన్. అంటే ఒక అమ్మాయికే మనసు ఉంటుంది, ఒక మనసు అమ్మాయే బాధపడుతుంది అని కాదు కదా. హ్మ్. అబ్బాయిలో కూడా మనసు ఉంది, అబ్బాయిలో కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. బట్ హీ కెనాట్ ఎక్స్ప్రెస్, రైట్? సమాజం దాన్ని పాజిటివ్‌గా దాన్ని చూసుకోదు. పాజిటివ్గా తీసుకోవటం అని ఒక కాదమ్మా. అరే అబ్బాయి వీడు ఏడ్చాడు అంటే అరే వీడు ఏ అదే వీడు అబ్బాయి ఏడవడం ఏంట్రా? నువ్వేంట్రా, నువ్వు ఒక మొగోడు వేయండు, నువ్వు ఏడుస్తావు, అసలు నువ్వు చేతగా నోడిరా అంటారు స్ట్రేట్ అవే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి స్ట్రేట్ అవే వెళ్ళేసి ఏమేస్తుందమ్మా, వాడితోటి ఉండొద్దు, అబ్బాయితోటి భర్తతోటి ఉండొద్దు అంటే ఏమేస్తుంది? హీఈస్ అన్ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్, హీఈస్ ఇంపార్టెంట్ అని అంటుంది. నువ్వు ఇంపార్టెంటా కాదా, అని మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి దట్ ఈస్ ద బర్డన్ ఆఫ్ ద బాయ్. హ్మ్. హస్బెండ్కి అది బర్డన్, నేను ఫిట్టా కాదనేది. కానీ అప్పటికే సైకాలజికల్గా జరగాల్సినంత ఎమోషనల్ డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదమ్మా అప్పటికే. అవును. ఇప్పుడు ఆ మెంటల్ బ్లాక్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. వెదర్ హీఈస్ ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒకటి సైకాలజికల్గా అయితే నువ్వు ఆల్రెడీ ఒకటి డెవలప్ చేసుకున్నావు కదా. హ్మ్. ఇట్లా నా మీద ఒక అలిగేషన్ వచ్చింది, తన మీద తనకే డౌట్ రావటం స్టార్ట్ అవుతుంది. అంటే తను ఇట్లా అలిగేషన్ వేసింది కాబట్టి అంతవరకు ఏం ప్రాబ్లం లేదు, కానీ అలిగేషన్ వేసింది కాబట్టి హీల్ స్టార్ట్ థింకింగ్, అరే నిజంగానే నాకు ఈ ప్రాబ్లం ఉందనేది ఒక సైకాలజికల్ దీంట్లోకి వెళ్ళిపోతాడు, హ్మ్. థాట్ ప్రాసెసింగ్లోకి. సో విచ్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి గురించి నీకు తెలియకుండా నువ్వు ఎట్లా అక్యూజ్ చేస్తారు మీరు, అవును. హీఈస్ అన్ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ అని చెప్పేసి? దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. ఇంకొక చీటింగ్ కేసు పడుతుంది తన మీద. ఇప్పుడు ఒకటి సొసైటల్గా బ్లేమ్ అయినాడు, హీఈస్ అన్ఫిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్ అనేది ఒక బ్లేమ్ అక్యూజేషన్ వచ్చేసింది. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీసు వాళ్ళు ఇంకొక కేసు వేస్తారు, 420 కూడా. చీట్ చేసినావు, నువ్వు పెళ్లి చేసినావు, తెలిసి చేసుకున్నావు కాబట్టి నీ మీద ఒక చీటింగ్ కేసు. ఓకే. అర్థమైందా? సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తను? ఎవరికి చెప్పుకుంటాడు? వెళ్ళి నన్ను ఇంపార్టెంట్ అన్నదిరా నా వైఫ్ అని చెప్పేసి ఎవరికి వెళ్ళి చెప్పుకోలేడు కదా. అటు తల్లిదండ్రులు కుమిలిపోవాలి, ఫ్యామిలీ కుమిలిపోవాలి, సొసైటీలో ఒక బ్యాడ్ రిమార్క్, బ్యాడ్ స్టిగ్మా. సో హౌ మచ్ హీస్ గోయింగ్ త్రూ హ్మ్. ఇన్ అ రిలేషన్షిప్. నాకు వద్దు అంటే సింపుల్గా వీళ్ళకి విడిచిపెట్టే. పిల్లలున్నారా? పిల్లలు లేరు, అదే దట్ ఈస్ ద ఓన్లీ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. దే నెవర్ లివ్ టుగెదర్ అమ్మా, హార్డ్లీ సమ్ ఫ్యూ డేస్. ఆ అమ్మాయి టాటూలు వేయించుకొని సిగరెట్లు తాగుతా ఫోటోలన్నీ తీసుకెళ్ళి కోర్టులో వేసిన నేను. దిస్ ఈస్ ద సిచ్యుయేషన్ యువర్ అన్నర్, దిస్ ఈస్ ద థింగ్ అంటే జడ్జ్ అప్పటికి చాలా టైం ఇచ్చినారు వాళ్ళకి ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి. కానీ అక్కడ అమ్మాయికి డిఫెన్స్ లేదు. మన వాళ్ళ ఎవరినైతే అడ్వకేట్ని అపాయింట్ చేసినారో అడ్వకేట్ కూడా నాకు కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర డిఫెన్స్ లేదు నేను వేసిన కేసులో. సో ఏంటంటే ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లో ఇంకా వీళ్ళు రావట్లేదని చెప్పేసి నాకు ఎక్స్పర్ట్ ఆర్డర్ మరి వచ్చింది. ఓకే సార్, మరి కోర్టులోని ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు 498A కానీ ఇవన్నీ ఫైల్ చేయొచ్చా వేరే ఎక్కడైనా వెళ్ళి? అమ్మ మాధురి, ఇవాళ ఒక వైఫ్ ఇవాళ కేసు విత్డ్రా చేసుకొని హ్మ్. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ కేసు వేయచ్చు. ఇవాళ విత్డ్రా చేసుకొని కూలింగ్ పీరియడ్ ఇస్తారు, దానికి అబ్జర్వేషన్ పీరియడ్, కూలింగ్ పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ వేయచ్చు. నా భర్త నన్ను మళ్ళీ హెరాస్ చేస్తున్నాడు, మళ్ళీ టార్చర్ చేస్తున్నాడు, మళ్ళీ నన్ను హిస్ పుటింగ్ మీ టు క్రుయల్టీ అని చెప్పేసి మళ్ళీ వేయవచ్చు కేసు. సో ఏంటంటే ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ లా అమ్మ, మిస్యూజ్ ఆఫ్ లా అండ్ అడ్వాంటేజెస్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యుయేషన్. అక్కడున్న పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకొని దే ఆర్ ఫైలింగ్ ద కేసెస్ అండ్ పోలీస్ హ్యావ్ నో సే ఇన్ దిస్. పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ అ కేస్. ఒక అమ్మాయి పోయి కంప్లైంట్ చేస్తే దే హ్యావ్ టు టేక్ అ కేస్, దే హ్యావ్ టు టేక్ ద ఎఫ్ఐఆర్,
దే హ్యావ్ టు రిజిస్టర్ అ కేస్. బట్ ఇక్కడ మెన్ పరిస్థితి అది కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అరే చూసుకోరా బాబు, ఏదన్నా ఉంటే మాట్లాడుకో, సెటిల్ చేసుకో, ఎందుకు ఇక్కడ దాకా వస్తున్నావు, మేమైతే కేసు బుక్ చేయలేం, స్ట్రైట్గా చెప్తున్నారు. చెర్లపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదే అబ్బాయి ఇప్పుడు మీతో మాట్లాడిన అబ్బాయి చెర్లపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దే డిడ్ నాట్ టేక్. సో సొల్యూషన్ ఏంటంటారు ఇలాంటి వాటికి? సొల్యూషన్ అంటే అవేర్నెస్ అమ్మా. ఇప్పుడు చట్టాలలో మార్పు రావాల్సిందమ్మా, చట్టాలలో మార్పు రావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇంతకుముందు కూడా నేను మొన్న మీకు చెప్పాను నేను, ఏంటంటే ఇది మా ఫ్యామిలీలో జరిగింది. అమ్మాయి వచ్చేసి ఎంటెక్ చేసింది, అబ్బాయి కూడా పిహెచ్డి చేసినాడు. ఫస్ట్ అబ్బాయిని ఇంపార్టెంట్ అనేసింది. ఫస్ట్ హీజ్ అన్ఫిట్ ఫర్ మ్యాటర్ లైఫ్ అని చెప్పేసి 1 month తనతో ఉన్నది ఉండేసి, ఆ 1 monthలో కూడా ఏంటంటే మన ఇద్దరము ఫ్రెండ్స్ లాగా ఉండాలి, కానీ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ 1 fine day షీ వాంటెడ్ టు గో హోమ్, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ నుంచి నాకు జమాయించదు, నాకు డైవర్స్ ఇస్తావా అయ్యవా అంటే, అదేంటి మన ఇద్దరికి పెళ్ళై 1 month అయింది, మన ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా కాలేదు, ఏం కాలేదు, నువ్వు పోయి ఇట్లా అంటున్నావు అంటే నేను నీ మీద కేసు వేస్తా అని చెప్పేసి, ఒక రోజేమో నన్ను టీపాయ్ దూడిపించినాడని, ఒక రోజేమో పాలకూర గోయించినారని చెప్పేసి 498 కేసు బుక్ చేసింది. దట్స్ ట్రూ, దట్ హ్యాపెండ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. టీపాయ్ తుడిచినందుకు కేసులో ఇది మెన్షన్ చేసిందా? కేసులో కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసిందా? కోర్టు యాక్సెప్ట్ చేసింది, కేసు అయింది, కేసులో తిరిగినారు, ఆఖరికి కాంప్రమైజ్ చేసుకొని డివోర్స్ తీసుకొని బయటకు వచ్చినాడు. ఇప్పుడు అదే అబ్బాయి పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కన్నాడమ్మా. తన మీద ఫస్ట్ పెట్టిన అలిగేషన్ ఏంటంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ మ్యాటర్ లైఫ్ అని అన్నది ఫస్ట్ థింగ్, ద వెరీ ఫస్ట్ థింగ్. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే 498 వేసింది, సెటిల్మెంట్ చేసుకుంది, ఇదే అబ్బాయితో సెటిల్మెంట్ చేసుకొని తన దారి తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది వెళ్ళిపోయి. ఇప్పుడు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పినానో అబ్బాయి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకొని ఇప్పుడు 3 పిల్లల తండ్రి. చెప్పండి, ఈజ్ ఇట్ అ ఫాల్స్ అక్యూజేషన్ ఆర్ ఈజ్ ఇట్ అ ట్రూ అక్యూజేషన్? చెప్పండి మీరు నాకు. పేరెంట్స్ అయినా ముందు అమ్మాయికి మ్యారేజ్ ఇష్టమా లేదా అనేది అవన్నీ ఆలోచించట్లేదమ్మా. ఇప్పుడు ఆలోచించేంత టైం కూడా లేదు. పేరెంట్స్ ఎప్పుడు కూడా ఒకటి అనుకుంటారమ్మా, ఏంటంటే మేము మా కూతురికి మేము ఒక అబ్బాయిని మేము చూసి పెళ్లి చేస్తే ఏంటంటే వీల్ గెట్ ద బెస్ట్ బాయ్ ఫర్ మై డాటర్, వీల్ చూస్ అ బెస్ట్ బాయ్. లేకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా ఎట్లా చూస్తున్నారంటే వీడు ఉన్నాడు, ఇంకోటి ఉంటాడు కదా, మనకి ఇంకోటి సపరేట్ ఉంటాడు కదా. మొన్న రీసెంట్గా ఒకటి జరిగిందమ్మా సైబర్ సిటీలో, హైటెక్ సిటీలో. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 పిల్లలు ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో చట్టాల్లో అయితే మార్పులు రావాలి అంటారు సార్? చట్టాలు మార్పులు రావాలి, చట్టాలు ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేసే రోజు రావాలి. మెన్ అండ్ విమెన్, ఇప్పుడు ఆకాశంలో సగము లేకపోతే ఆస్తిలో సగం అన్నప్పుడు మరి రైట్స్లో కూడా సగం రావాలి కదా. ఈక్వల్ లాస్ కావాలి, జెండర్ ఈక్వల్ లాస్ కావాలి. అంటే ఎప్పుడైతే అంటే ఒక అమ్మాయితో పాటు అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ చేయగలిగిన రోజు, కంప్లైంట్ రిజిస్టర్ అయిన రోజు, దెన్ విల్ సే దట్ దేర్ ఈజ్ లా ఫర్ మెన్ టు అని. సో వీ నీడ్ ద సేమ్ లాస్ ఫర్ మెన్ టు, అండ్ ఆ స్లోగన్ ఈజ్ సేవ్ మెన్ సొసైటీ, సేవ్ మెన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.